ప్రయోజనాలు లబ్ధి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల మార్గాలలో డబ్బును ఇస్తున్నప్పుడు సయోధ్యతోటి కేంద్రం నుంచి ఆ డబ్బునంతా తెచ్చుకోవాలి, దానికోసం పనిచేయాలి. కానీ కేంద్రానికి ఎక్కడ పేరేస్తుందో అని చెప్పి కేంద్రాన్ని బదనాం చేసే కార్యక్రమం. పోయినసారి కేసీఆర్ గారు మోడీ గారు వస్తే ఆయనకు జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే ఆయనకు వైరల్ ఫీవర్ వస్తుంది, మోడీ గారు వస్తే ఆయన యశోద దవాఖానలో అడ్మిట్ అవుతాడు, మోడీ గారు వస్తే ఆయనకు మహారాష్ట్రలో మీటింగ్ ఉంటుంది. మోడీ గారిని కలవకుండా కేసీఆర్ గారు నిందిస్తే మోడీ గారి దగ్గరికి పోయి మోడీ గారి దగ్గర కలిసి మోడీ గారిని పెద్దన్న అని, మోడీ గారి ఈడికి వచ్చినప్పుడు బడేభాయ్ అని, మళ్ళా తర్వాత ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏటు దాటినాక బోడ మల్లన్న అని జర్రంతా ప్రభుత్వం మీద పట్టొచ్చిందో రాలేదో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారి లెక్కనే నిందించడం మొదలుపెట్టాడు. అసలు ఏం జరుగుతుందో